చింతపండు పులుసేసి మగ్గబెట్టాం కదండి, ఒక 10-15 మినిట్స్ ఆగి తీద్దాము ఎలా ఉందా అని. అసలు చూడండి ఎంత రెడ్గా అయిపోయి ఎంత బాగా వచ్చిందో కూర మాత్రం. ఇంకా కొంచెం గరం మసాలా వేసారంట మా పెద్దమ్మ, ఇప్పుడే చెప్తుందండి పక్కన నుంచి. గరం మసాలా పొడి, మన ధనియాల పొడి అన్నీ వేసిందంట, అందుకని కొంచెం రెడ్గా చాలా స్పైసీగా అనిపిస్తుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అసలు చూడండి అట్లా ఉడుకుతుందా, బబుల్స్ కానీ అన్ని పైకి వస్తా. ఆయిల్ అంతా ఇలా పైకి వేస్తే అంత బాగా ఉడుకుతున్నట్టు అండి. ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. కొత్తిమీర వేసేసామండి. కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ కానీ అంతా కొంచెం ఫిష్కి పట్టాలి కదా. ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచేసి కొత్తిమీర వేసాక ఆఫ్ చేసేయండి, సరిపోయింది. ఫిష్ కర్రీ అసలు మీరు ఎంత చల్లగా తింటే అంత టేస్ట్ పట్టిద్దండి పీసెస్కి కానీ ఆ గ్రేవీకి కానీ. మిగతా ఏ కర్రీ అయినా వేడిగా తినాలనిపిస్తుంది, ఇది మాత్రం ఎంత చల్లగా తింటే అంత బాగుంటుంది, అంత టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫిష్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.